హైదరాబాదీ హలీంకి కావాల్సిన పదార్థములు: ఒక హాఫ్ కేజీ గోధుమ రవ్వ. ఈ గోధుమ రవ్వని 2 గంటల సేపు నానబెట్టుకోవాలి నీళ్లు పోసి. నెక్స్ట్ హాఫ్ కేజీ గోధుమ రవ్వ తీసుకుంటే మనం 1 కేజీ చికెన్ తీసుకోవాలి. సో నేను సుమారుగా హాఫ్ కేజీ అని చెప్పాను. సో మీరు 1 కేజీ. సో ఎప్పుడు కూడా 1:2 రేషియోలో ఉండాలి. ఇది హాఫ్ కేజీ అయితే ఇది 1 కేజీ, ఇది 1 కేజీ అయితే ఇది 2 కేజీ. సో చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. నేను చూపిస్తాను ఎలా మ్యారినేట్ చేసుకోవాలో. అండ్ సన్నగా ఆనియన్స్ ఇలా కట్ చేసుకోవాలి. మనం తర్వాత వీటిని డీప్ ఫ్రై బ్రౌన్ ఆనియన్స్ చేసుకుంటాం అనమాట. అందుకని సన్నగా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ కొంచెం 2 టేబుల్ స్పూన్స్ మైసూర్ పప్పు, దీన్నే ఎర్రకందిపప్పు అని కూడా అంటారు. అండ్ 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు, కొన్ని బాదం గింజలు, కొన్ని అంటే నేను అరౌండ్ ఒక 10 తీసుకున్నానండి. అండ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ పచ్చెనపప్పు, 2 టేబుల్ స్పూన్స్ కందిపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు, అండ్ ఒక జీడిపప్పు కొంచెం గార్నిష్కి సరిపడా తీసుకున్నాను. ఓకే, ఇవన్నీ తీసుకొని ఇలా పక్కన పెట్టుకోండి. కొంచెం కొత్తిమీర అండ్ నెయ్యి, ఫ్రైకి సరిపడా పుదీనా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ నేను 1 టేబుల్ స్పూన్ అని చెప్తున్నాను, కానీ మీ రుచికి ఎలా సరిపోతుందో అంత వేసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ కారం, కొంచెం పసుపు, అండ్ ఇక్కడ షాజీరా, ఇలాచీ, కొంచెం దాల్చిన చెక్క, లవంగ, ఒక నిమ్మకాయ, 4 పచ్చిమిర్చి. ఇవన్నీ కావాల్సిన పదార్థములు. ఇప్పుడు చికెన్ ఎలా మ్యారినేట్ చేసుకోవాలో చూపిస్తా అండి. ఫస్ట్గా ఇందాక ఒక నిమ్మకాయ అని చెప్పాను కదా, ఆ నిమ్మకాయ జ్యూస్ తీసుకున్నాను. నిమ్మకాయ జ్యూస్ వేస్తున్నాను. ఒక నిమ్మకాయ పూర్తిగా పడుతుందండి. కొంచెం పుదీనా, ఇంకొంచెం ఉంచుకోండి, లాస్ట్లో గార్నిష్కి యూజ్ అవుతుంది. కొంచెం కొత్తిమీర, గరం మసాలా, పసుపు, కారం మీకు ఎంత టేస్ట్ ఉంటే అంత తీసుకోండి. అన్నీ కొంచెం పెరుగు నేను ఇందాక ఇంగ్రీడియంట్స్లో చెప్పడం మర్చిపోయాను. సో పెరుగు కూడా వేసుకొని మొత్తం మంచిగా కలిపి ఒక 1 అవర్ అలా పక్కన సైడ్ ఉంచుకోండి. ఓకేనా? 1 అవర్ పెట్టుకుంటే మంచిగా చికెన్కి ఉప్పు, కారం, మసాలా అన్నీ మంచిగా పట్టేసేసి ఉంటుంది. సాల్ట్, ఇప్పుడు పెరుగు కూడా వేసుకొని మొత్తం మంచిగా ముక్కలకి పట్టేలాగా కలిపేసి ఒక 1 అవర్ పక్కన పెట్టుకోండి. చూసారు కదండి, మొత్తం మంచిగా ఇలా కలిపేసేసి పెట్టేశాను. ఇప్పుడు దీని మీద ఇలా మూత పెట్టేసి ఒక 1 అవర్ రిఫ్రిజిరేటర్లో పెడితే మంచిగా దానికి పట్టేస్తుంది, చికెన్కి మంచి మసాలా అది పట్టేస్తుంది. సో నేను ఇప్పుడు దీన్ని రిఫ్రిజిరేటర్లో పెడుతున్నాను. ఇప్పుడు పొయ్యి మీద చిన్న కళాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోండి. ఇందాక నేను చెప్పాను కదండి కొన్ని పప్పులు, ఇవన్నీ నేను ఇప్పుడు ఈ నేతిలో వేయించుతాను అన్నమాట. కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు, మైసూర్ పప్పు, పెసరపప్పు అండ్ బాదం పప్పు. జీడిపప్పు మాత్రం వేయకండి, అది బిగ్గా వేయించుకోవాలి. ఇవన్నీ వేసి నేతిలో ఫ్రై చేయి. ఇవి ఇలా వేయించుతూ ఉంటే కొంతసేపు ఆగాక వేగినప్పుడు మంచి సువాసన వస్తుందండి. మీకు దాన్ని బట్టే అర్థమైపోతుంది ఇవి మంచిగా వేగాయని. చూసారండి, ఇప్పుడు ఈ పప్పులన్నీ కూడా మంచిగా ఎర్రగా వేగి ఉన్నాయి, మంచి స్మెల్ కూడా వస్తుంది. సో ఇంక ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేసి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. బాణీలోనే అండి మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకున్నాను. అందులో ఈ జీడిపప్పు కూడా వేసేసి మంచిగా ఎర్రగా వేయించుకున్నాం.
చూసారు కదండి, జీడిపప్పు మంచిగా ఎర్రగా ఫ్రై అయినాయి. ఇవి కూడా తీసి పక్క ప్లేట్లో పెట్టేసుకోండి. ఇదే బాణీలో కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకుందామండి. నేను కొన్ని వేస్తున్నాను, మిగిలిన అలానే ఉంచుతున్నాను. ఇవి బాగా బ్రౌన్ కలర్లో రావాలండి, క్రిస్పీగా. దీన్ని ఇలా తిప్పుతూనే ఉండండి, లేదంటే ఆనియన్స్ మళ్ళీ మాడిపోతూ ఉంటాయి. కరెక్ట్ బ్రౌన్ కలర్ చూసుకొని తీసేయాలి, లేదంటే ఆనియన్స్ చేదు వస్తాయి. ఇంకా మిగిలిన ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఇవి నేను నూనెలో వేయించుస్తున్నాను. ఇందాక కొన్ని ఆనియన్స్ నేను నేతిలో వేయించి పక్కన పెట్టానండి, బ్రౌన్ ఆనియన్స్. ఇప్పుడు ఇవి నేను మొత్తం కొంచెం నూనె వేసేసి ఇందులో వేసి బాగా ఎర్రగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కొన్ని ఆనియన్స్ మాత్రం మిగిల్చాను, అది మనం చికెన్ బాయిల్ చేసేటప్పుడు అందులో వేయాలి. ఓకే, ఆనియన్స్ ఇక్కడ ఫ్రై అవుతూ ఉన్నాయి కదండి. ఇంతలోపు మనం ఇందాక మనం వేయించి పెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదండి, వీటినన్నింటినీ మనం మిక్సీ వేసుకోవాలి. మంచిగా మెత్తగా పౌడర్లా చేసుకుందామండి. ఇదిగోండి, ఇలా మంచిగా మెత్తగా పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. మనం నానబెట్టుకున్న గోధుమ రవ్వ ఉంది కదండి, 2 గంటల సేపు మంచిగా నానింది. నేను ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టేశాను. ఎక్కువ నీళ్ళు పోసుకున్నానండి మంచిగా ఉడకడానికి. నీళ్ళు ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ అయితే అవ్వకూడదు. సో ఇది మనం అది పెట్టుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి, కొంచెం ఒక స్పూన్ అది సరిపోతుంది. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇది ఇలా ఉడికేటప్పుడు మనం తిప్పుతూనే ఉండాలండి, అసలు లేదంటే అడుగంటిపోతుంది. అడుగంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంది, అందుకని మనం తిప్పుకుంటూ ఉండాలి ఇది ఉడికేంత వరకు కూడా. ఒక పక్కన అది గోధుమ రవ్వ ఉడుకుతుంది ఉందండి. ఇంతలోపు మనం ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని మనం పోపు వేసుకుందాం. లవంగం, షాజీరా, దాల్చినీ చెక్క, ఇలాచి ఇవన్నీ వేసేసాను. ఫ్రై చేసుకుందాం. ఈ మసాలా దినుసులన్నీ వేగాక కొంచెం ఆనియన్స్, 4 పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తే సరిపోతుందండి. కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, 1 స్పూన్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదండి, అది ఇందులో డంప్ చేసేసి మ్యారినేట్ చేసిన చికెన్ని ఇందులో వేసేసాం. ఇలా ఉడుకుతున్న చికెన్లో కొంచెం వాటర్ పోసి బాగా ఉడకనివ్వండి. చికెన్ ఎంత బాగా కుక్ అయితే అంత బాగుంటుందండి. మెత్తగా రావాలి ముక్క. మనం లాస్ట్లో దీన్ని
స్మాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకున్నప్పుడు మెత్తగా ఉండాలి పీస్, అంత బాగా ఉడకాలి. సో కొంచెం వాటర్ ఎక్కువ పోసైనా ఇలాగా మనం చికెన్ని ఉడికించుకుందాం. సో గోధుమ రవ్వ ఉడుకుతుంది కదండి, అప్పుడు మధ్యలో కొంచెం ఈ మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, అన్ని పప్పులతోటి, బాదం పప్పులతోటి, ఆ పొడిని నేను ఇందులో వేసేసి ఉడికిస్తాను. వెంటనే బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో ఇలాగా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. మన ఉండలది ఉన్నా కానీ అది పోతుంది. వెంటనే గంటతో బాగా తిప్పేసేయండి, లేదంటే ఉండలు దొరుకుతుంది. చికెన్లో నీళ్ళు పోసాం కదా, ఉడుకుతుంది కదా. ఇప్పుడు నేను ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టాను. ఒక 4 విజిల్స్ రాస్తే చికెన్ పీస్ మెత్తగా ఉంటుంది. సో 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఇంకో పక్క ఇక్కడ గోధుమ రవ్వ కూడా మంచిగా ఉడుకుతుందండి. ఇది కొంచెం గట్టిగా అయిన తర్వాత మనం ఇక్కడ అక్కడక్కడ ఉండలు కనిపిస్తుంది కదా, ఆ ఉండలు నేను ఇలా గంటతో తీసేస్తున్నాను. మెరిపేస్తే ఉండలు పోతాయి. ఇలా ఇప్పుడు విజిల్ తీసేసుకొని కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని అందులో చికెన్లో మనం ఇలా వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ స్మాష్ చేసి వేసుకోవాలన్నమాట. బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి చికెన్ని. చూడండి, అలా గంటతో తిప్పుకుంటూ ఉండాలి. మీ దగ్గర స్మాష్ చేసేవి వేరే ఉంటే కనుక అలా స్మాష్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా నార్మల్గా కూడా స్మాష్ చేసుకోవచ్చు. ఎంత మెత్తగా స్మాష్ చేసుకుంటే అంత బాగా టేస్ట్ వస్తుంది. చూడండి, ఇది రవ్వ ఉంది కదా, గోధుమ రవ్వది, ఇది కూడా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీరు ఉడికించుకోవాలన్నమాట మంచిగా. ఎంత స్మూత్గా ఉంటే అంత మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట హలీమ్. ఓకే, ఇప్పుడు ఈ విధంగా 2 స్టవ్ మీద దించుకొని ఈ చికెన్ బాగా స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఆ గోధుమ రవ్వ దాంట్లో మిక్స్ చేసుకోవాలన్నమాట. అందులో వేసి బాగా మెత్తగా చేసుకోవాలన్నమాట, మొత్తం బాగా కలిసేలాగా. ఉండలు ఎక్కడా లేకుండా తిప్పుకోవాలి బాగా. ఇలా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న మిక్స్ని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. విత్ ఆనియన్స్, బ్రౌన్ ఆనియన్స్ అండ్ జీడిపప్పు గార్నిష్ చేసుకొని మనం ఇవ్వాలి.